అన్న మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పడానికి అయితే వచ్చాను. నా పేరు బెజవాడ కృష్ణ. సో కుర్చీ తాత మీ అందరికి తెలిసిందే, మంచి పాపులర్ డైలాగ్తో అయ్యాడు. కుర్చీ మడత పెడితే అన్న డైలాగ్తో ఆయన మన మహేష్ బాబు గారి సినిమాలో గుంటూరు కారంలో సాంగ్ అయితే పెడతాం జరిగింది ఆయన డైలాగ్తో. కానీ తమన్ గారు ₹1,00,000 చెక్ అయితే ఇచ్చారు. కానీ ఆయన నోరుతోనే కొన్ని ఛానల్లో ఇంటర్వ్యూలో ₹1,00,000 ఇచ్చారు, నేను ఇలా డిస్పోర్ట్ బ్యాంకులో వేసుకున్నాను అని చెప్పాడు. కానీ ఈ 2 రోజులు ఛానల్ నుంచి చూసుకుంటే నాకు 5,000 ఇచ్చారు, నాకు ఒంట్లో బాగాలేదని అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నేనైతే దీన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే ఆయన నోటితోనే ₹1,00,000 అని చెక్ చెప్పాడు, ఇప్పుడు 5,000 అని ఎలా చెప్తున్నాడు? అంటే ₹95,000 ఏమైనట్టు, ఎవరు తిన్నట్టు? యాక్చువల్ గా చూసుకుంటే ఆయన బ్యాంకులో వేయడానికి ఆయన బ్యాంక్ అకౌంట్ లేదు, ఆయన ఆధార్ కార్డు ఇక్కడ లేదు, ఆయన ఆధార్ కార్డు అక్కడ ఉంది ఆయన ఉండే దగ్గర. ఎలా చేశారు బ్యాంకులో? దీనికైతే కరెక్ట్మైన సమాధానం చెప్పాలి. వైజాగ్ సత్య గారు తీసుకెళ్లారు. వైజాగ్ సత్య గారు కూడా కొన్ని ఛానల్లో ₹1,00,000 అని కూడా చెప్తే ఆయన ఓకే అన్నాడు. మరి ఇప్పుడు 5,000 అని ఎలా చెప్తున్నారు? మీరు కింద కామెంట్ రూపంలో తెలపండి నాకు. నేనైతే దీని గురించి అయితే ఖండిస్తాను. ₹95,000 ఏమైనాయి అని నేనైతే దీన్ని వదలను. ఎందుకంటే ఈ రోజున ₹1,00,000 అయింది, రేపు 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు. ఒక మనిషికి సాయం చేయాలే కానీ మనం అక్కడి నుంచి తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన హెల్త్ బాగోలేదు, ఆయన ఫ్యామిలీ కండిషన్ బాగాలేదు. సో మనం కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఆరిపోయిన దీపానికి ఎలుగు ఎక్కువ అన్న ఒక పాయింట్ ని ఈ రోజున మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక ముసలైన ఆ కండిషన్ లో ఉంటే ఆ డైలాగ్ ని ఈ రోజున ఇంకా దాన్ని నిలబెట్టారంటే మహేష్ బాబు గారు, తమన్ గారు, వాట్సాప్ దానికి ఆయన ఇచ్చిన ₹1,00,000 ఇచ్చినట్టే చెప్పండి, తీసుకున్నట్టే చెప్పండి. కానీ ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు మళ్ళీ అతన్ని బ్లేమ్ చేయమాకండి, ఇది తప్పు ఇది అని నేను ఖండిస్తున్నాను. వైజాగ్ సత్య ఇవ్వట్లేదా డబ్బులు? అంటే ఆయన ఇవ్వట్లేదా ఇచ్చాడని అదే తెలియట్లేదన్న. ₹1,00,000 అని చెప్పడం జరిగింది, మరి 5,000 అని ఎందుకు చెప్తున్నారు? ఈ 2 మాటలు ఎందుకు మీడియాలో చెప్తున్నారు అంటే అక్కడ ₹1,00,000 అని చెప్పి ఆ ఛానల్లో, దీంట్లో 5,000 అని చెప్తే ఈ 2 వీడియోలు కమెంట్ చేస్తుంటే ఆయన చెప్పినయే కదా ఇవి. మరి జనాలు ఎందుకు ఇట్లని కంటి ఇట్లా ఎందుకు గుర్తి ఇట్లా అని నేను అడుగుతున్నాను అన్న.